ఈరోజు టాస్క్ గేమ్లో తాడు తెంపిన కొద్దీ ఒక్కొక్క కలర్ తాడు తెంపిన కొద్దీ కంటెస్టెంట్స్ కింద పడటం గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ఎందుకో ఈ గేమ్ వెయిట్ ఉన్న వాళ్ళు కాకుండా కొంచెం హైట్ తక్కువ ఉండి పర్సనాలిటీ తక్కువ ఉన్న వారికి మాత్రం చాలా ప్లస్ అవ్వచ్చు. బట్ ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేసే ముందు అందరికీ సమానంగా యూజ్ అయ్యేలా ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ ఇందులో హైట్ తక్కువ ఉండి వెయిట్ తక్కువ ఉన్నవారి చాలా కంఫర్ట్ ఉంటుంది. హైట్ ఎక్కువ ఉన్నవారి ఇలాంటి గేమ్లు ఎలా గెలవగలరు? కొంచెం ఇలాంటి గేమ్స్ పెట్టే ముందు ఆలోచించాలి. అందరికీ ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా ఉండేలా చూస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. శేఖర్ భాష తన యొక్క యాటిట్యూడ్ని కొంచెం నటరాజ్ మాస్టర్కి సిమిలర్గా కనబడినట్టుగా అనిపిస్తుంది. డెఫినెట్లీ శేఖర్ భాష అనే వ్యక్తి చాలా పాజిటివ్గా ఉంది అందరికీ తన మీద ఒపీనియన్. బట్ తను బిహేవ్ చేసే విధానం మాత్రం కొంచెం వెటకారంగా ఉంది. అండ్ తను టైమింగ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి సంబంధం లేకుండా తను చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయితే మాత్రం తన నేమ్ మాత్రం డ్యామేజ్ అవుతుంది. బిగ్ బాస్లో గేమ్స్ అనేటివి ఉన్నాయి కదా, గేమ్స్లో ఆడి నువ్వేంటో చూపించు శేఖర్ భాష. ఎందుకు అనవసరంగా స్క్రీన్ టైమింగ్ నీ మీద ఎక్కువసేపు ఉండాలని చెప్పి సంబంధం లేకపోయిన వాటి మీద కూడా రియాక్ట్ అవుతూ ఇంట్లో చిన్న పిల్లల గొడవల్ల ఆ గొడవలు ఏంటి శేఖర్ భాష? ఎక్స్పెషల్లీ నైనిక నిజంగా చూడ్డానికి హైట్ తక్కువ ఉన్న చాలా మొండి పిల్లలా ఉంది. నైనికకి బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగుండడం వల్ల ఏ గేమ్ అయినా చాలా ఈజీగా ఆడగలదు. డెఫినెట్లీ తను డ్యాన్సర్ అవడం వల్ల గేమ్స్లో 100% చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలదు. నైనిక అనే వ్యక్తి డెఫినెట్లీ టాప్ 5లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకు ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అండ్ తనలో యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఆడియన్స్ మాత్రం చాలా బాగా ఎంగేజ్ చేయగలదు తను. డెఫినెట్లీ స్క్రీన్ టైమింగ్ అనేది తన పైన ఎక్కువ రన్ అవ్వచ్చు ఈ సీజన్లో. ఎందుకంటే తను చాలా గ్లామరస్గా ఉంది అండ్ అంతే మోడర్న్ డ్రెస్సెస్ వేస్తుంది. అండ్ డెఫినెట్లీ తనతో ఎవరో ఒకడు ఈ సీజన్లో పులిహోర కలుపుతారు. తనతోనే షో అనేది ఎక్కువగా రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మణికంఠ ఓకే, నీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ అది ఆఫ్ స్క్రీన్. దాన్ని నువ్వు ఆన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, సింపతి ఆడియన్స్ నుండి పొందడానికి కాదు. నువ్వు గేమ్ ఆడి నువ్వేంటో ప్రూవ్ చేయి, సింపతి ఫస్ట్ నుంచి జనరేట్ చేయకు. నిఖిల్ అనే వ్యక్తి ఎందుకో కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు బిగ్ బాస్ చెప్పిన ప్రతి విషయానికి అన్నట్టుగా అనిపించింది. ఇతని క్యారెక్టర్ కూడా కొంచెం అఖిల్కి సిమిలర్గా అదే పర్సనాలిటీ అదే మైండ్ సెట్తో ఉన్న వ్యక్తిని ఈసారి బిగ్ బాస్ సెలెక్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ నిఖిల్ అనే వ్యక్తి బిగ్ బాస్ షోలో ఎవరితోనో ఒకరితో పులిహోర కలుపుతాడు. డెఫినెట్లీ అది ప్రేరణ లేదా నైనికన, వీళ్ళిద్దరితో ఎవరితోనో ఒకరితోనో డెఫినెట్లీ ఈ నిఖిల్ అనే వ్యక్తి పులిహోర కలుపుతాడు. నాకెందుకో ఈసారి శివాజీ లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈసారి బిగ్ బాస్ సీజన్లో కనబడలే. అలాంటి వ్యక్తి లేకపోతే బిగ్ బాస్ చాలా బ్యాలెన్సింగ్గా వెళ్ళదు, కొంచెం డిఫికల్ట్గా వెళ్ళచ్చు. మేబీ అంత సెటిల్డ్గా ఇందులో ఎవరు ప్లే చేస్తారో ఆ రోల్ని అనేది చూడాలి ఈసారి.